హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే, మీరు హైదరాబాద్లో ఉంటూ మంచి ట్రిప్కి వెళ్దాం అనుకుంటుంటే ఒక్క రోజులో కంప్లీట్ అయ్యే ఒక మంచి ప్లేస్ చెప్తా. ఈ ట్రిప్ మీరు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరితో అయినా వెళ్ళొచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని ప్లేసెస్ని ఫ్యామిలీతో కలిసి వెళ్ళలేం, కొన్ని ప్లేసెస్ అయితే ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే బోర్ కొట్టేసిద్ది. సో ఇదైతే ఎవరితో అయినా వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి ఏడుపాయల వన దుర్గా భవానీ టెంపుల్. ఇది మనకి మెదక్ వెళ్ళే రూట్లో హైదరాబాద్కి జస్ట్ 85 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్తో పాటు లొకేషన్స్, వెళ్ళే రోడ్స్, ఆ సీనరీ మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను ప్రీవియస్గా ఒకసారి అయితే విజిట్ చేశాను ఈ టెంపుల్. కానీ ఇప్పుడు మాత్రం ఒక వీడియోలా చేసి అందరికీ చూపిద్దామని అయితే ప్లాన్ చేసాం. వన్స్ మనం ఈ హైదరాబాద్ ట్రాఫిక్, ఆ వెహికల్ సౌండ్స్, ఆ గందరగోళం ఇదంతా క్రాస్ చేసి ఆ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెదర్ మొత్తం. డెఫినెట్లీ యూ పీపుల్ విల్ లవ్ దిస్ ట్రిప్ అని నేనైతే గ్యారంటీ ఇస్తాను. వన్స్ హైదరాబాద్ దాటి బయటికి రాగానే ఆ రోడ్స్ కానీ ఆ గ్రీనరీ కానీ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మనం హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేయగానే నర్సాపూర్ అవుట్స్కట్స్లో రిజర్వ్ ఫారెస్ట్ ఒకటైతే వస్తుంది. మేము ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్కి వెళ్ళాం కాబట్టి నాకు తెలుసు అక్కడ కోతులు అయితే చాలా ఉంటాయి. వాటికి ఫీడ్ చేద్దామని చెప్పేసి ఒక 2 డజన్లు అట్టిపళ్ళు అయితే దారిలో వెళ్ళేటప్పుడు తీసుకున్నాము. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ కోతులకి ఎవ్వరు ఏ ఫుడ్ పెట్టొద్దని చెప్పేసి అక్కడ నోటీస్ బోర్డులు అయితే ఉంటాయి. అలా పెట్టడం అక్కడ అఫెన్స్ కూడా. ఎందుకంటే అవి మనం ఇచ్చే ఫుడ్కి అలవాటు పడితే అవి ఫుడ్ వాటంతట అవి వెతుక్కోలేవు. ప్లస్ వెహికల్స్కి రోడ్డు మీద అడ్డొచ్చి వాటికి ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి అలా బోర్డులు అయితే పెట్టారు. మనం ఈ ట్రిప్కి వెళ్ళాలంటే ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఎందుకంటే 85 కిలోమీటర్స్ వెళ్ళటానికి ఇంకా అప్ అండ్ డౌన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అరౌండ్ 180 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. నేనైతే ఈ ఛానల్ పెట్టేటప్పుడు అనుకున్నా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దాని వెనుకున్న హిస్టరీ అందరూ తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మనం ఫస్ట్ ప్లేసు ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ మనం వెళ్ళే టెంపుల్కి కూడా ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ అయితే ఉంది. మీరైతే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అదైతే వన్స్ మనం టెంపుల్కి రీచ్ అయ్యాక చెప్తాను నేను. నేను ఇందాక చెప్పా కదా నర్సాపూర్కి ముందు రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి వస్తుందని. దాంట్లోకైతే మనం ఎంటర్ అయిపోయాము. మీరు వీడియోలో చూడొచ్చు, రోడ్ సైడ్ అన్ని కోతులే. బట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే అవి ఎలా పడితే అలా రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఏమన్నా జరిగిందంటే మనకి ఇబ్బంది, వాటికి ఇబ్బంది. మేమైతే ఒక మంచి ప్లేస్ చూసుకొని బనానాస్ అయితే ఇచ్చేద్దాం అనుకున్నాం. కానీ బ్యాక్గ్రౌండ్ బోర్డు మీద చూడండి, డోంట్ ఫీడ్ మంకీస్ అని ఎక్కడైతే బోర్డు ఉందో ఎగ్జాక్ట్గా అక్కడే ఆగాము. నాకైతే కోతులంటే భయం లేదు గానీ, ఎప్పుడు ఇట్లా చేత్తో వాటికి ఏమీ దగ్గరికెళ్ళి ఇవ్వలేదు. బట్ ఈరోజు ఇలా ఇస్తుంటే ఆ ఫీల్ అయితే భలే ఉంది. మీరిట్లా బనానాస్ ఇస్తుంటే ఎనక కారొస్తుంది చూడండి. ఆ కార్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఇక్కడ పక్కనే పోలీస్ అకాడమీ. వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చి ఎళ్ళిపోండి అని చెప్పేసాడు. ఆ పోలీస్ అయితే మా బ్యాగ్ గూడా తీసుకుందాం అనుకున్నాడు గానీ, కానీ మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మెదక్ ఇంకో 15 కిలోమీటర్స్ ఉందనగా మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇలా రోడ్ అయితే వస్తుంది. ఈ రోడ్‌లో 1.5 కిలోమీటర్స్ నుంచి 2 కిలోమీటర్స్ గనుక జర్నీ చేస్తే మన టెంపుల్ అయితే వస్తది. నేను చెప్పా కదా ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ అని చెప్పేసి. భోగావతి నది, దాన్నే ఇప్పుడు మనం మంజీరా నది అని పిలుస్తాము. అది ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ ఏరియాలో 7 పాయలుగా స్ప్లిట్ అయ్యి ప్రవహిస్తా వస్తుందన్నమాట. వీడియో ఎండ్ వరకు చూస్తా ఉండండి. ఇట్లాంటివి మీకు 7 కనిపిస్తాయి. ఇక్కడ టెంపుల్ దగ్గర వీక్ డేస్‌లో అయితే పెద్దగా క్రౌడ్ ఉండదు గానీ, వీకెండ్స్‌లో మాత్రం ఒక జాతరలా ఉండిద్దంట. ఇక్కడ మీరు దర్శనం అయినాక చిన్న పార్టీ లాంటివి ఏమన్నా చేసుకోవాలన్నా, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వంట పాత్రలు అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇన్ కేస్ మీకు వంట రాకపోతే వాళ్ళు వంట చేసి ఇస్తారు. దానికి సెపరేట్ కాస్ట్ అయితే ఉంటది. చికెను, మటను ఏది కావాలంటే అది వండి పెడతారు. మేమైతే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు చపాతీ అండ్ చికెన్ కర్రీ అయితే చేపించుకున్నాము. అప్పుడు ఆ రెండిటికి కలిపి 300 ఏమో తీసుకున్నారు కుక్ చేసినందుకు. సో అందులో మెటీరియల్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తూ వచ్చిన లొకేషన్‌లు ఒకటనుకుంటే, ఇక్కడ టెంపుల్ దగ్గర ఇంకా లొకేషన్స్ చాలా బావుంటాయి. దర్శనం అయినాక కొండపైకి ట్రెక్కింగ్‌కి గూడా ఎళ్ళొచ్చు. అంటే అది ట్రెక్కింగ్ గాదు. పైన ఇంకో 2 టెంపుల్స్ గూడా ఉంటాయి చిన్న చిన్నయి. సో వాటి కోసమని పైకెళ్తారు.
ఫైనల్‌గా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం మనం. ఇక్కడ చూడండి బయట అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్నట్టు పిల్లలకి బొమ్మలు ఇవన్నీ చాలా ఉన్నాయి. మనకి టెంపుల్ స్టార్టింగ్‌లో అయితే పెద్ద గోపురం అయితే ఉంది. మనం వీక్ డేస్‌లో వచ్చాం కాబట్టి ఈరోజైతే క్రౌడ్ అయితే అంతగా ఏమి లేదు. అయినా క్రౌడ్ లేనప్పుడు ఎళ్తేనే అమ్మవారిని కావాల్సినంత సేపు చూడొచ్చు. ఇంకా ఆ గోపురం మెట్ల మీదకెళ్ళిపోయి ఆ ఎంట్రన్స్‌లో దండం పెట్టేసుకొని లోపలికైతే ఎళ్ళిపోయి ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి. మనకి ఇందాక వచ్చే దారిలో ఎలా ఉన్నాయో కోతులు, ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా చాలా కోతులైతే ఉంటాయి. మనకి ఇక్కడి నుంచయితే టెంపుల్ స్టార్టు. గోపురం దగ్గర నుంచి టెంపుల్ ధ్వజస్తంభంకి మధ్యలో ఒక పాయ అయితే వాటర్ అలా పారుతా వెళ్తా ఉంటాయి. వర్షాకాలం అయితే వాటర్ ఫుల్‌గా ఉంటాయి గానీ, ఇప్పుడైతే వాటర్ పెద్దగా అయితే ఏం లేవు. బాగా వరదలొచ్చినప్పుడు అమ్మవారిని ఇప్పుడు కనిపిస్తున్న ఈ మండపంలో పెట్టి తాతకాల కింద అయితే పూజలైతే చేస్తారంట. నేను ఇందాక చెప్పా గదా! గోపురానికి, ధ్వజస్తంభానికి మధ్యలో ఒక పాయ ఉంటుందని. అది ఇదే. ప్రెజెంట్ వర్షాలైతే పెద్దగా లేక ఇందులో అయితే నీళ్ళు ఇక్కడ లేవు. ఇంకో సైడ్ అయితే వాటర్ కొంచెం పర్లేదు బానే ఉంది. నేనైతే ఫస్టు టెంపుల్‌లోకెళ్ళి దర్శనం చేసుకొని మీకు అమ్మవారిని చూపిచ్చి, తర్వాత ఆ వాటరు, ఆ లొకేషన్స్ అయితే చూపిచ్చేస్తాను. ఇంకా టెంపుల్‌లోకైతే ఎళ్దాం వచ్చేసేయండి. అమ్మవారిని చూడండి ఫుల్లుగా పూలతో అయితే అలంకరణ చేసేశారు. చూడటానికి చాలా బావుంది. లోపలైతే ఒక క్యూ లైన్ ఉంది. ఇంకో సైడ్ అయితే అమ్మవారికి సంబంధించిన చీరలు, గాజులు అయితే అమ్ముతున్నారు. రండి మనం గూడా ఎళ్లి అమ్మవారిని దర్శించుకుందాం. నేనైతే అమ్మవారిని దర్శించుకొని నేను, నా ఫ్యామిలీ, నా సబ్‌స్క్రైబర్స్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బావుండాలని అయితే మొక్కేసుకున్నా. గుడిలో దర్శనం అయిపోయినాక బయటకొస్తుంటే ఒక వీడియో తీద్దామని ఇలా వీడియో తీస్తుంటే ఆ గాలికి అవన్నీ అలా ఎగురుతున్నాయి చూడండి. నాకైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ లానే అనిపించినాయి. ఇక్కడ ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయం ఆవరణలో వండిన నైవేద్యాలు, బోనాలు ఇలా తలపై పెట్టుకొని వచ్చి అమ్మవారికైతే సమర్పించుకుంటారు. ఇక్కడ నుంచి ఈ టెంపుల్ దగ్గర ఉన్న లొకేషన్స్ చూపిస్తా చూసేయండి. ఈ లొకేషన్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే లైక్ చేసి, కామెంట్ పెట్టి, ఎవరితో అయితే ఈ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో ఒకసారి షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం వచ్చేయండి.
పూర్వం పాండవుల మనవుడైన పరీక్షిత్ మహారాజు అనే రాజు ఈ ప్రదేశానికి వేటకైతే వచ్చాడు. ఆ వేటకొచ్చిన సమయంలో ఆయనకి బాగా దాహం వేసి అక్కడే తపస్సు చేస్తున్న ఒక ముని దగ్గరికెళ్ళి నీరు అడిగితే ఆ ముని ఎటువంటి సమాధానం చెప్పలేదంట. ఆ పరీక్షిత్ రాజుకి కోపం వచ్చి ఆ ముని మెడలో అక్కడే ఉన్న ఒక చనిపోయిన పామును వేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఆ ముని కొడుకు తన తండ్రి మెడలో ఉన్న ఆ పాముని చూసి ఆ పని ఎవరైతే చేశారో వాళ్ళు ఆ పాము కాటికే మరణిస్తాడు అని శపిస్తాడంట. ఆ శాపంతో పరీక్షిత్ రాజు అదే పాము కాటికి గురయ్యి చనిపోతాడు. చనిపోయిన ఆ రాజు కొడుకు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతం చేయాలని సర్పయాగం అయితే స్టార్ట్ చేశాడంట. జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ అనే 7 ఋషులతో ఈ యాగం అయితే స్టార్ట్ చేశాడంట. ఆ యజ్ఞ ఫలితంగా ఆ సర్పాలన్నీ వచ్చి ఆ అగ్నిగుండంలోని అగ్నిలో పడి ఆహుతవుతూ ఉంటాయంట. ఇలానే జరుగుతూ ఉంటే సర్పజాతి మొత్తం అంతరించిపోయిద్దనే భయంతో నాగుల తల్లి దేవుళ్ళనైతే ప్రార్థించిద్దంట కాపాడండి అని. అప్పుడు బ్రహ్మ సర్పాలన్నీ అస్తికమునిని వేడుకుంటే రాజు కొడుకు శాంతించి ఆ సర్పయాగాన్ని అయితే ఆపేశాడంట. చనిపోయిన పాములన్నిటికీ స్వర్గలోక ప్రాప్తి కోసం నాగుల తల్లి ప్రాప్తించగా భోగావతి నది యాగం మీద ప్రవహిస్తే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని సూత మహర్షి చెప్తాడంట. గరుత్మంతుడు ఆ భోగావతి నదిని 7 పాయలుగా ప్రవహింపజేస్తూ ఆ యాగాల గుండా ప్రవహింపజేసి చనిపోయిన పాములన్నిటికీ స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తాడు. ఆ 7 పాయల్లో ఒక పాయ ఇక్కడ కొండల్లో వెలిసిన అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంది. పరీక్షిత్ మహారాజు కొడుకు సప్త ఋషులతో సర్పయాగాన్ని చేయించడం, అలాగే భోగావతి నది 7 పాయలుగా చీలి ప్రవహించడం, అందులో ఒక పాయ ఇక్కడ అమ్మవారి పాదాలని తాకుతూ వెళ్ళడం వల్ల ఈ ఆలయానికి 7 పాయల వన దుర్గా భవానీ ఆలయం అనే పేరైతే వచ్చిందని చరిత్ర చెప్తుంది. విన్నారుగా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. నేను ఇందాక స్టార్టింగ్లో ట్రెక్కింగ్ అని చెప్పా కదా, ఇదిగో ఇప్పుడు చూస్తుంది అదే. సో చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త, అన్ని కొండరాళ్ళే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొండరాళ్ళ పైన కొంతమంది 5 రాళ్ళని ఇలా నిలబెడతాం అయితే చూసాము. ఇక్కడ ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇదైతే గమనిస్తూ ఉంటా. దీనికి గల కారణం మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి కామెంట్ బాక్స్లో. మీరు కొండపైకి వచ్చాక ఫస్ట్ కనిపించిన చిన్న టెంపుల్ అయితే ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఒక గుహలో లోపల చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గుహలో ఉండేది జమదగ్ని ముని తపస్సు చేస్తూ ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఇంకా ఒక సైడ్ నుంచి లోపలికి వచ్చాము, ఇంకో సైడ్ నుంచి అవే బండరాళ్ళ మధ్యలోంచి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద బండరాయి, ఇదే అనమాట ఫైనల్. ఇంతకంటే పైకి వెళ్ళలేము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దీని పైకి ఎక్కేసాము. దీని పైనుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. మొత్తం కొండలు చెట్లు మాత్రమే కనిపిస్తాయి మనకి, కానీ జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ముందుకెళ్తే పెద్ద లోయ ఉంటుంది.
ఇంకా మళ్ళీ ఎలా కొండ మీద నుంచి కిందకి దిగుతా కిందకైతే వచ్చేసాం. ప్రసాదం టోకెన్లు అయితే తీసేసుకున్నాం. ఇక్కడ పులిహోర, లడ్డు అయితే అమ్ముతున్నారు. పులిహోర వచ్చేసి 10 రూపీస్ ఈచ్ ప్యాకెట్. లడ్డు వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. పులిహోర టేస్ట్ మాత్రం వేడి వేడిగా సూపర్ ఉంది. క్వాంటిటీ కూడా 10 రూపీస్కి చాలా ఇచ్చారు. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో ఒక 1 డే ఇక్కడే స్టే చేయడానికి వస్తే ఇక్కడ కాటేజ్లు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇలా చిన్న చిన్న పార్టీలు కూడా చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పోచారం డ్యామ్ అయితే ఉంది. వెళ్ళే దారిలో ఇలా జింకలు కూడా కనిపిస్తాయి. వాటిని ఇక్కడ డీర్ బ్రీడింగ్ సెంటర్ వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ఆ జాతి అంతరించిపోకుండా. ఇంక ఇక్కడ నుంచి ఆ పోచారం డ్యామ్కి వెళ్ళే రూట్ కూడా ఇంతకు ముందులానే చాలా బాగుంది. చూడండి, రోడ్డుకి రెండు పక్కల చెట్లు మొత్తం కప్పేసినాయి ఈ రోడ్డు మొత్తాన్ని. ఈ డ్యామ్ దగ్గరికి వర్షాకాలంలో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేబీ నాకు తెలిసి ఇప్పుడు వాటర్ అయితే అంతగా ఉండకపోవచ్చు. చూద్దాం పదండి వెళ్ళి. సో ఇందాక జింకలు అయితే చూపించా కదా, అవైతే రోడ్ మీదకి రావు. ఎందుకంటే రోడ్డుకి రెండు పక్కల ఫెన్సింగ్ అయితే ఉండిద్ది. చిన్నపిల్లలు అయితే వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. బట్ వాటర్ అయితే మనం అనుకున్నంత అస్సలు లేవు. ఇన్ కేస్ వాటర్ ఉంటే ఆ ఓవర్ఫ్లోకి వాటర్ ఇటు సైడ్ పడతా ఉంటాయి. అండ్ కింద ఆ స్టెప్స్ మీద నుంచి దిగి ఆడుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ లేవు కానీ వ్యూ మాత్రం బాగుంది. ఫొటోస్ దిగడానికి, లొకేషన్ ఎంజాయ్ చేయడానికి మాత్రం సూపర్ ఉంది. ఫైనల్గా ఇది మన వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేము ఎస్ఆర్కే వ్లాగ్స్ నుంచి ఇట్స్ మీ ఎస్ఆర్కేగా చేంజ్ చేశా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.